వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే గురుగారు. నమస్కారం మా మాధురి. గురుగారు, విశ్వవసు నామ సంవత్సరం సింహ రాశి వాళ్ళకి కష్ట సుఖాలు కానీ శుభలాభాలు కానీ ఎలా ఉండబోతున్నాయి? మొట్టమొదటిగా మన ప్రేక్షకులందరికీ కూడా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసు నామ సంవత్సరం. ఇకపోతే సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11 ఉంది. ఓకే. అలాగే ఈ యొక్క రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉంది. కాబట్టి తిట్టుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఈ సింహరాశి వారికి బోనస్ ఏంటంటే మనకి మే 30, 2025 సంవత్సరం నుంచి సింహరాశిలోకి జన్మ రాశిలోకి కేతు వస్తున్నాడు. దానివల్ల వీళ్ళందరికీ కూడా మంచి ఫోర్సైట్, కోపము పెరగడము, అండ్ నెక్స్ట్ చక్కగా దూరదృష్టి, ఆధ్యాత్మిక చింతన వస్తుంది. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శని మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత అష్టమ స్థానంలోకి వెళుతున్నాడు. అష్టమంలో ఉన్నటువంటి రాహువు మే 30 తర్వాత మనకి సప్తమంలోకి వస్తున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే ఇంతవరకు భార్యాభర్తల మధ్య వీళ్ళంతా కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి శని అని చెప్పాడంటే కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. అంటే ఈ యొక్క భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య గొడవలు జరుగుతాయి. కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయన, శత్రుత్వం పెట్టుకుంటారని చెప్తోంది శాస్త్రం. ఇప్పుడు రాహు వచ్చాడు, ఆ ప్లేస్ని డిస్ప్లేస్ చేసుకుని ఆ ప్లేస్లోకి రాగానే రిప్లేస్ చేశాడు. దానివల్ల ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కూడా భార్యాభర్తలు, జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు వితండవాదాలు పెట్టుకుంటారు. అంటే చిన్నదానికి, పనికిమాలిన దానికి కూడా వాదాలు పెట్టుకుంటారు. ఇకపోతే గురుబలం మనం తీసుకున్నప్పుడు గురుబలం సింహరాశి వాళ్ళకి యావరేజ్గా ఉంది అని చెప్పాలి మనం. అండ్ మిథున రాశిలోకి గురుడు రావడం వల్ల లాభస్థితిగతుడైనటువంటి ఈ యొక్క సింహరాశికి అధిపతి రవి. రవి ఇప్పుడు పాలనాధ్యక్షుడిగా ఉన్నాడు కదా, అంటే రాజుగా ఉన్నాడు కదా. మరి సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? 100% ఉంది. ఓకే. అందువలన డెఫినెట్గా ఎవరైతే రాజులు, ఇప్పుడు రాజుగారు మనవాడు, సీఎం మనవాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కమిషనర్, పోలీస్ కమిషనర్ మనవాడు పని చేయించుకుంటాం లేదా? ట్రాఫిక్ కానిస్టేబుల్ LLLతో పట్టుకుంటే కమిషనర్ మా వాళ్ళు, సార్ మా సార్ అంటాం అనమా? అట్లాగే రవి ఆటోమేటిక్గా పాలకుడు కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి లాభం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళందరికీ ఒకే ఒక్క గోల్ ఉంది పిల్లల గురించి. ఎలాగా కర్కాటక రాశి వారికి ఏమో వ్యాపారం మీద గోల్, వృత్తి మీద. వాళ్ళు ఎంతసేపు ముందే చెప్పాను, వర్క్ ఓరియంటెడ్, వాళ్ళు కెరీర్ ఓరియంటెడ్. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ స్థానం బాగుంది, వృత్తి బాగుంది. కాకపోతే పిల్లలకి మంచి MITలో సీట్ రావాలా, లేకపోతే స్టాన్ఫర్డ్లో సీట్ రావాలా, ఇలా ఏవో కొన్ని డిమాండ్స్ ఉంటాయి. అలాగే వీళ్ళకి కొన్ని ఈ కోర్సులో, ఈ స్ట్రీమ్లో సీట్ రావాలా అని పిల్లలకు ఉండడం కాదు, పిల్లల తల్లిదండ్రులకు ఉంటుంది. ఉంటారు. తర్వాత ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మనకి గురుబలం ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఒక 75% వీళ్ళకి కోరికలు తీరడానికి అవకాశాలు ఉన్నాయి. గురుబలం పెంచుకుంటే, పెంచుకోకపోయినా తీరుతాయి. ఇంకా పెంచుకుంటే ఇంకా మంచిది కదా. అబౌవ్ 75% రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకందరికీ కూడా మనము ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంది బాగా. ఇన్కమ్స్ పెరుగుతాయి, రకరకాల బిజినెస్లు జరుగుతున్నాయి. అండ్ సింహరాశి వాళ్ళ హస్బెండ్స్కి జాబ్ రిజైన్ చేస్తారు. వీళ్ళు చేసి పడేసండి, బిజినెస్ పెట్టుకుందామని సొంత బిజినెస్, సొంత యూనిట్స్ వీళ్ళ హస్బెండ్స్ చేత స్టార్ట్ చేయిస్తారు ఈ సంవత్సరం. అండ్ డెఫినెట్గా బాగుంటుంది. అండ్ సింహరాశి వాళ్ళ భర్తలందరూ కూడా కోఆపరేట్ చేస్తారు వీళ్ళకి. అండ్ మామూలుగా ఎమికబిలిటీ, ఇప్పుడు కాబట్టి ఈగోలకి వెళ్ళరన్నమాట. కాకపోతే ఈ సింహరాశి వాళ్ళకి మనకి దాన గుణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే అందరికీ ఉండదు, కామన్గా మనం జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాలా. వ్యక్తిగత జాతకాలను బట్టి, మనకున్న ప్లానెట్స్ని బట్టి వస్తుందన్నమాట. సో ఈగోయిస్టిక్గా ఉన్నటువంటి కొంతమంది మనం పక్కన పడేస్తే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ సంవత్సరము ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే భార్యాభర్తల ఇద్దరు కూడా ఒకే యుఎస్లో ఒకే చోట ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ స్టేట్స్లో ఉండడము అలా. అండ్ కంటిన్యూస్గా ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఏం చేస్తారంటే కబుర్లు చెప్తారు.
హస్బెండ్ వినే ఓపిక ఉండదన్నమాట. ఏంటో హస్బెండ్‌కేనా? వైఫ్‌కి కూడానా? అదే వైస్ వెర్సా. ఓకే. వాళ్ళు వీళ్ళు ఒక వాడు అసలే అలిసిపోయో లేకపోతే ఈమె అసలే అలిసిపోయి వస్తే నువ్వెందుకు కబుర్లు చెప్పట్లేదని ఫోన్ చేస్తే ఒక 5 నిమిషాలంటే పర్వాలేదు, 10 మినిట్స్ అయితే పర్వాలేదు. పావురాయిలాగా పావురం కొత్తగా సౌండ్ చేస్తుంది చూడు అని అట్లా వింటూ కూర్చుని మ్యాటర్ ఉండదు. ఎనీ సబ్జెక్ట్ ఉంటేనే కదా అది ముందుకెళ్తుంది డిస్కషన్. ఏమీ లేకుండా అంటే హస్బెండ్లు పారిపోతారు, వైఫ్లు పారిపోతారు అనమాట. కాబట్టి సింహరాశి వాళ్ళు ముందు వీళ్ళు చక్కగా సబ్జెక్ట్ అన్నా పెట్టుకోవాలి, వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నాను గంటలు గంటలు వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎన్టీ రామారావు గారు, లక్ష్మీ పార్వతి గారు ఒకసారి టెలిఫోన్ బిల్లు లక్ష్మీ పార్వతి గారు టెలిఫోన్ బిల్ చెప్పింది 3,00,000 అయిందంది ఒక నెలలో. ఆమె ఇంటర్వ్యూలోనే ఉంది. అది ట్రూ అది. ఎందుకంటే నేను అప్పుడు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మా అన్నయ్య బీఎస్ఎన్ఎల్‌లో జెడ్‌ఓగా ఉండేవాడు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పేసి మా టెలిఫోన్ వాళ్ళు వినొచ్చనమాట. అప్పుడు వాళ్ళు చెకింగ్‌కి. ఇదిగోరా రామారావు వాయిస్ నీకు ఇష్టం కదా అని ఒక నిమిషం చూపించేవాడు విన్నప్పుడు. ఎప్పుడు చూసినా ఆయన మామూలుగా వింటూ ఉండేవారు కదా! అప్పుడు నేను నవ్వుకున్నాను. లక్ష్మీపార్వతి గారిది 3,00,000 బిల్ అయిందని. అలా సింహరాశి వాళ్ళు కంపల్సరీ వీళ్ళు అంతసేపు ఫోన్‌లో మాట్లాడతారనమాట. కాబట్టి సింహరాశి వాళ్ళకి పుష్కలంగా డబ్బొస్తుంది. డబ్బు విషయంలో ఏం లేదు. ఖర్చుల్లో ఏం లేదు. కానీ వీళ్ళు నేర్చుకోవాల్సింది ఒకే ఒక క్వాలిటీ ఏంటంటే హౌ టు కమ్యూనికేట్. కమ్యూనికేషన్ ఎలాగో ఉంటుంది. వీళ్ళు వినే ఓపిక ఉండాలా. అప్పుడు భార్య గంటలు గంటలు చెప్తుంటే వినాలి. వినలేక అందుకనే ఆ! ఇప్పుడు ఆ! కమ్యూనికేషన్ ఆ! చేసేటప్పుడు యెస్. అంతే. పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ యాహ్! చేస్తే దే కెన్ హియర్ కదా! అది. అట్లా అది ఆ క్వాలిటీ చేసుకోవాల. ఇకపోతే ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు, వాళ్ళు మంచిగా చక్కగా కలిసి రావడం అనేటటువంటిది ఉంటుంది. ఓకే. ఇకపోతే ఈ సింహరాశిలో మహేష్ బాబుని తీసుకోవాలి మనం. హ్మ్. ఎందువలనంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ అంటే వాళ్ళ పేర్లు అన్నీ వదిలేసేయండి. మహేష్ బాబు, మహేష్ సింహరాశి. అండ్ ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరము మహేష్ బాబు జాక్‌పాట్ కొడతాడు. ఓకే. అండ్ మహేష్ బాబు దగ్గర వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ టాలెంటెడ్ ఈ సంవత్సరం ఇంకా. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో సినిమాలు దానికంటే కూడా సంపాదించిన దానికంటే కూడా ఏ విధంగా అయితే శోభన్ బాబు గారు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సంపాదించారో, యుఎస్లో రియల్ ఎస్టేట్ మీద అంత పట్టున్న వ్యక్తి, అంతకంటే ఎక్కువ సంపాదించిన వ్యక్తి మహేష్ బాబు. ఇది ఎవరికి ఓకే. చాలామందికి తెలియదు ఇది. మహేష్ బాబు ఈజ్ అ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. అందుకనే అతను అంత బాగా సూట్ అయిపోయాడు. ఆ 'మహర్షి' సినిమాలో మనం యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ కోసం టాపర్‌గా ఒక సీఈఓగా ఆ కంపెనీకి సీఈఓగా చాలా అద్భుతంగా ఇచ్చాడు. కాబట్టి దిస్ ఇయర్ మహేష్ బాబు అద్భుతాలు సృష్టిస్తాడు. అందులో డౌట్ లేదు. అంటే సింహరాశి వాళ్ళందరూ కూడా సృష్టిస్తారు అని అర్థం. లీడర్ ఆయన అనమాట వీళ్ళంతా ఫాలో లీడర్‌షిప్ అవుతారు. క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా సింహరాశి వాళ్ళకి. ఎక్కువగా అవుతాయి. ఓకే. ప్రమోషన్స్ అనేటటువంటివి ఉన్నాయి. టీఏలు, డీఏలు, అరియర్స్‌లు అన్నీ వస్తాయి. అండ్ చేపల రొయ్యల ఉప్పు చేపల వ్యాపారం నుంచి వీళ్ళకి కేతు బలం పెరిగిపోయింది. ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్రం మీద ఏ బిజినెస్ ఏ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అద్భుతంగా వాళ్ళు అన్నీ కూడా లాభాల్లోకి వెళ్తారు. ఓకే. ఇక విద్యార్థులు యావరేజ్‌గా ఉంటుంది వీళ్ళ చదువు. డెఫినెట్‌గా వీళ్ళు కోరుకున్నటువంటి కోర్సుల్లో సీట్లు రావడము, వీళ్ళు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఏమీ ఢోకా లేదు. అండ్ ఇన్‌కమ్స్ బిజినెస్‌లు, బట్టల బిజినెస్‌లు, రొయ్యల బిజినెస్‌లు, చేపల బిజినెస్‌లు, ఆ తర్వాత పబ్స్, రెస్టారెంట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, సో వాట్ నాట్ ఈ రంగాలన్నిటిలో కూడా మంచిగా ఉంటారు. కాకపోతే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల్లో కాస్త జాగ్రత్తగా వెళ్ళడం మంచిది ఆలోచించుకొని. ఎందుకనంటే వేర్ ఐరన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ బికాస్ ద సాటర్న్ ఈజ్ సంథింగ్ లైక్ ఈజ్ నాట్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ అనమాట. అష్టమ శని. సో ఎవ్రీ టైమ్ అష్టమ శని ఇప్పుడు రాబోతోంది సింహరాశికి. సింహరాశి వారికి అష్టమ శని వచ్చేసాడు. మార్చి 29, 2025 సంవత్సరం నుంచి సప్తమంలో రాహు ఉన్నాడు. కాబట్టి ఆర్గ్యుమెంట్సే తప్ప మిగతాయన్నీ పర్లేదు. అండ్ ఈ సింహరాశి వాళ్ళంతా కూడా ఆధ్యాత్మికంగా తిరుగుతారు. ఈ మే నెలను కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎన్ఆర్ఐలు ఇండియాకు రావడం, వీళ్ళంతా కూడా ద్వారకాధీష్ ఇలాంటి టెంపుల్స్ గుజరాత్, రాజస్థాన్ ఇలా తిరగడం. అంటే ఎప్పుడు కూడా చక్కగా సింహరాశి వాళ్ళు ఎంతసేపు ఆఫీసులు, పని ఈ ఈ ధోరణిలో ఉంటారు వాళ్ళు. కెరీర్
ఉమ్, అలాంటిది వీళ్ళు దైవ కార్యక్రమాల్లో తిరగడం అనేటువంటి తక్కువ ఉంటుందన్నమాట దైవభక్తి వీళ్ళకి ఎంతసేపు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా దైవభక్తి ఈ సంవత్సరం విపరీతంగా పెరిగిపోద్ది. ఈ 2 టైమ్స్ ఇండియాకొచ్చేసేసి చక్కగా వీళ్ళు తిరగడం ఉంటుంది. అండ్ ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా మిగతావన్నీ విషయాలు కూడా ఒక్క అష్టమ శని ఒక్కటే ఉన్నాడు. వన్స్‌కి ట్రైస్ ఇలా ఓకే. ట్రై చేయాలి. కష్ట నష్టాలను అధిగమించాలి అంటే హ్మ్. సింహరాశి వాళ్ళు ఎలాంటి యెస్. పరిహారాలు చేసుకుంటే గుడ్ బాగుంటుందంటారు? క్వెషన్. ఇప్పుడు మనకి అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి రాహు మెయిన్. ఈ కలియుగాన్ని పరిపాలించేదే రాహువు అనమాట. అంటే కన్‌ఫ్యూజన్‌లో పెడతాడు. వీళ్ళు పాపం మంచోళ్ళు వీళ్ళు. ఒక గురువు, ఒక వ్యవహారం అన్నీ ఉంటాయి కానీ దే విల్ బి పుట్ ఇన్ డార్క్‌నెస్ అనమాట. కన్‌ఫ్యూజన్‌లో పెడతాడు. ఏది మంచో తెలీదు. సో, రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేడ రంగున్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళెల్లా జరిపించుకోవాలా. అలాగే చక్కగా రావి చెట్టు. ఉమ్, అది శని అంటేనే రావి చెట్టమ్మా. సో, రావి చెట్టు చుట్టూ జపం తిరుగుతూ ప్రదక్షిణలు చేసుకోవాలా. అండ్ రావి చెట్టుకు నీళ్లు పోసుకొని శనివారం నాడు 108 ప్రదక్షిణాలు ఇలా 19 శనివారాలు చేసుకుంటే సరిపోతుందమ్మా. థ్యాంక్ యూ.